సంవత్సరాల కాలం నుంచి కూడా గ్రామీణ ప్రాంతాలని పరిపాలించడానికి ఒక సర్పంచ్ లేడు, ఒక ఎంపీటీసీ లేడు. దీనివల్ల పబ్లిక్ కి ప్రభుత్వం ఏం మెసేజ్ చేయబోతుంది? కార్యకర్తలకు ఇబ్బంది జరిగిన మాట వాస్తవం, గ్రామాలలో ఇబ్బందులు జరుగుతున్న మాట వాస్తవం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ గొప్ప నిర్ణయం తీసుకోబోతుంది. ఏది బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచన లోపల ఉంటుంది. దాన్ని తీసుకున్న తర్వాతనే ఎలక్షన్లు పోవాలనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. దానికోసమే లేట్ అయింది తప్ప ఇంకోటి కాదు. గొప్ప కార్యక్రమం కాబట్టి కొంత నష్టం జరుగుతుంది. ఇప్పటిదాకా నష్టం జరిగినప్పటికి కూడా రాబోయే 1-2 నెలలు ఎలక్షన్లు చేస్తారు కాబట్టి అందుకోసం అయింది. ఒకవేళ ముందే ఎలక్షన్లు జరిగి ఉంటే ఈ రిజర్వేషన్ ఉండేది కాదు. హిస్టారికల్ డిసిషన్స్ కదా ఇది. ఏ ముఖ్యమంత్రికి రాని అవకాశం, ఏ రాష్ట్రానికి రాని అవకాశం, ఈ రోజు దేశానికి ఆదర్శంగా నిలబడడానికి తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా నాకు అవకాశం వచ్చింది. ఇది ఒక గొప్ప అవకాశం. ఇది చరిత్రలో మిగిలిపోయే, చరిత్రలో రాసి పెట్టే అవకాశం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాహుల్ గాంధీ గారి సందేశాన్ని పుచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో జనగణనలో కుల గణన చెయ్యడమే కాదు, 42% రిజర్వేషన్లు పెంచాలి అని చట్టాన్ని చేసి ఈ రోజు ఢిల్లీకి సవాలు విసిరినాం. నిగనిగలాడిందిరో నింగిల సుక్క, అది దగదగ వెలుగుతూ ఉంది అమరుల లెక్క. వాళ్ళు కలగని వదిలిండ్రురో నెత్తుటి సుక్క, ఆ సుక్కనే మొలిసింది తెలంగాణనే మొక్క. అది ఎవరి బాలో అయితే అది ఎవరో తింటుంటే ఆ అమరుల త్యాగాన్ని తలచి నడిచర రేవంతన్న. రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలనొచ్చింది